వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. చిత్తూరు జిల్లా పలమనేరులో అన్న క్యాంటీన్ ప్రారంభం. పేదలకు పట్టడన్నం పెడితే వచ్చే త్రంతెవరన్న అమర్నాథ్ రెడ్డి. గ్రామాల పరిశుభ్రతే సర్కార్ ధ్యేయమన్న అమిలినేని. పరిశుభ్రత కోసం స్వచ్ఛ శానిటేషన్ పథకం అన్న ఎమ్మెల్యే. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఎస్పీకి కొండబాబు ఫిర్యాదు. మాజీ ఎమ్మెల్యే కాకినాడను గంజాయి కేంద్రం చేశారన్న ఎమ్మెల్యే. నాంపల్లి ఇంటర్మీడియట్ బోర్డు వద్ద గెస్ట్ లెక్చర్ల నిరసన. విద్యా సంవత్సరం కొనసాగించాలనే డిమాండ్తో ఆందోళన. వెములవాడ రాజన్న ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళల ప్రత్యేక పూజలు. చిత్తూరు జిల్లా పలమనేరు బస్టాండ్ వద్ద అన్నా క్యాంటీన్ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పునః ప్రారంభించారు. పేదలకు పట్టడన్నం పెట్టడంలో కలిగే సంతృప్తి, ఆనందమే వేరని అమర్నాథ్ రెడ్డి అన్నారు. పేదల కడుపు నింపే ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వం దురుద్దేశంతో మూసేసిందని ఆరోపించారు. పక్క రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటకలో ప్రభుత్వాలు మారినా గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన క్యాంటీన్లను కొనసాగించాయన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల డిపాజిట్లు గల్లంతయ్యేలా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. ఏదేమైనా అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అమర్నాథ్ రెడ్డి అన్నారు. అన్నా క్యాంటీన్లు నిర్విరామంగా కొనసాగుతాయని ఆయన అన్నారు. మళ్ళా ప్రారంభించుకోవడం నిజంగా కూడా చాలా సంతోషించదగ్గ విషయం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది పేదలకందరికీ కూడా అన్నం పెట్టేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరం కూడా స్వాగతించాలి. ఈరోజు మొట్టమొదటిగా పలమనేరులో మనం మొదలు పెట్టాం. రేపు మళ్ళా రాబోయేటువంటి సెకండ్ లిస్ట్లో వీకోట్లో కూడా మొదలు పెట్టడానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పే సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ఈ ప్రభుత్వంలో పేదల పట్ల చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాలు చేస్తాం. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి పేరు పైన ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. గ్రామాల పరిశుభ్రతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చెప్పారు. గ్రామాలలో పారిశుద్ధ్యం, పరిశుభ్రతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ శానిటేషన్ పథకం ద్వారా పంచాయతీలకు ట్రాక్టర్లు అందిస్తోందన్నారు. గ్రామాల్లో మరింత మెరుగైన పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అమిలినేని అన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 7 పంచాయతీలకు 7 ట్రాక్టర్లు, కంబదూరు మండలంలోని 5 పంచాయతీలకు 5 ట్రాక్టర్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మిగిలిన మండలాలకు త్వరలోనే స్వచ్ఛ ట్రాక్టర్లు అందిస్తారన్నారు ఆయన. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీకి కొన్ని ట్రాక్టర్లు ఇస్తున్నాం. తర్వాత కూడా ఇంకొక కంపెనీ ఇంకా రాలేదు, అవి కూడా త్వరలో వస్తాయని తెలియజేశారు. అవి వచ్చిన తర్వాత కూడా మిగిలిన గ్రామాలకు కూడా పంపిస్తాం. ఇవన్నీ కూడా ఏదైతే చెప్పామో ఆ కంపెనీకి సంబంధించి సర్వీసింగ్ లో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు వారంటీ ఉంటుంది ఇన్ని సంవత్సరాలని. ఆ సంవత్సరాల్లో మీరు వారంటీలు చేయాల్సిన బాధ్యత ఎందుకు అంటే ఈ ఏదైతే గ్రామ సచివాలయాలు ఉంటాయో వాళ్ళకు కూడా అందుబాటులో మెకానిజం ఉండదు. కాబట్టి అది ఏది ఏమైనా కూడా మీరే గ్రామాలకు వెళ్ళో లేదా మీ దగ్గర తెప్పించుకుని సర్వీస్ చేసి పంపించాల్సిన బాధ్యత వాళ్ళ మీ సర్వీస్ సంబంధించి కంపెనీ వాళ్ళపై ఉంటుందని తెలియజేశాం. ఏదైనా ఇది ఒక మంచి శుభసూచకం. గ్రామంలో ప్రతి ట్రాక్టర్ ఉందంటే కూడా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరాచకాలపై జిల్లా ఎస్పీకి ఎమ్మెల్యే కొండబాబు ఫిర్యాదు చేశారు. కాకినాడ సంజయ్ నగర్లోని 3 ఇళ్లను అక్రమంగా స్వాధీనం చేసుకున్న ద్వారంపూడి అనుచరులపై చర్యలు తీసుకోవాలని కొండబాబు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై టీడీపీ నాయకులపైన దాడి చేసిన ద్వారంపూడి అనుచరులపై చర్యలు తీసుకోవాలన్నారు. రౌడీ షీట్లు తీసేసిన ద్వారంపూడి అనుచరులపై మళ్లీ రౌడీ షీట్ ఓపెన్ చేయాలన్నారు. కాకినాడలో గంజాయి, డ్రగ్స్ నిరోధకానికి చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఎమ్మెల్యే సూచించారు. కాకినాడను వైసీపీ హయాంలో ద్వారంపూడి గంజాయి కేంద్రంగా మార్చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. రౌడీలను ప్రోత్సహించడం కానీ, గంజా కానీ, డ్రగ్స్ కానీ ఈ విధంగా ప్రోత్సహించడం అనేది కాకినాడ ప్రజలు
ఈరోజు మనోభావాలు దెబ్బతింటున్నాయి, అదేవిధంగా ఆవేదన చెందుతున్నారని చెప్పి ఆ రోజు వాళ్ళ పక్షాన్ని నిలబడి మేము కార్యక్రమాలు చేపడితే మాపేం దాడి చేశాడండి. ఎంతో దుర్మార్గం అండి. ఆ రోజు ఉన్నటువంటి పోలీసులు కానీ ఎస్పీ కానీ ఎక్కడ కూడా స్పందించలేదు, వాళ్ళు చెప్పినట్టు చేశారు. అందుకే ఈ రోజున ఆధారాలతో జరిగిన సంఘటనలన్నీ కూడా మీకు అందరికీ తెలుసు, ఇవన్నీ ఉన్నాయి, మీకు అందరూ తెలుసు ఏ విధంగా దాడులు చేస్తారో, ఎవరు దాడులు చేస్తారో అన్నీ కూడా పెన్ డ్రైవ్స్ ఇచ్చాం, వీడియో క్లిప్పింగ్స్, పేపర్ క్లిప్పింగ్స్ సహా అన్నీ వారికి ఇవ్వడం జరిగింది. ఈ రోజున చూడండి ఇల్లులు ఎలా పడగొట్టేసారు చూడండి. అర్ధరాత్రి సమయంలో ఎవరు లేని అందరూ పడుకుని ఉంటాయి ఇంట్లో, ఆ సమయంలో అన్నీ కూడా పడగొట్టడం జరిగింది. దీనిపైన కంప్లైంట్ ఇచ్చినా ఎక్కడ పట్టించుకునే సందర్భం లేదు. చూడండి ఏ విధంగా కొట్టారో చూడండి. ఏ విధంగా జగన్ పాలన కంటే చంద్రబాబు పరిపాలన బాగుందని అభినందించారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని 2 కుటుంబాలు విభజించాయని, తెలంగాణలో ఒక కుటుంబం 10 ఏళ్లు, ఏపీలో మరో కుటుంబం 5 ఏళ్లు పాలించి వేల కోట్లు సంపాదించుకున్నాయని కేసీఆర్ జగన్పై చింత పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 2 కుటుంబాల వల్ల ఢిల్లీలో అప్పులు అడుక్కోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల ప్రదేశ్గా మారిపోయిందని, జగన్ చేసిన 10 లక్షల కోట్ల అప్పులో ఏ జిల్లాకి ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో దళితులకు అన్యాయం జరుగుతోందని, బీజేపీ కొన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి దళితులను విభజించి పాలించాలని చూస్తున్నాయని మోహన్ ఆరోపించారు. పరిపాలన బాగుంది. నేనే వెళ్ళాను సెక్రటేరియట్కి. ఒక 10 రోజుల నాడు వెళితే జనాలు వస్తున్నారు, పోతున్నారు, ఆఫీసర్లు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, కాగితాలు ఇస్తున్నారు, చూస్తున్నారు. జగన్ పరిపాలన కంటే చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. మేమిద్దరం రాజకీయ విరోధులు అయినా కూడా నేను అభినందిస్తున్నా. కానీ చంద్రబాబు నాయుడు పరిపాలన కంటే కూడా కరుణానిధి కొడుకు స్టాలిన్ పరిపాలన అద్భుతంగా ఉంది. అట పోయి చూడు. అక్కడ తెలంగాణలో ఒక కుటుంబం 9 కోట్ల మంది తెలుగు ప్రజలను విభజించి 10 సంవత్సరాలు పరిపాలించి వేల కోట్ల రూపాయలు సంపాదించింది ఆ కుటుంబం. రెండో కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కుటుంబం 10 సంవత్సరాలు పైన కొన్ని నెలలు పరిపాలించి వేల కోట్ల రూపాయలు సంపాదించింది. పేదవాడికి పట్టెడన్నం పెట్టాలనే సదుద్దేశంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తోంది. కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ను పునఃప్రారంభించారు. అలాగే ఏపీలోని వివిధ జిల్లాల్లో కూటమి ప్రజాప్రతినిధులు అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో అన్నా క్యాంటీన్ను మంత్రి కందుల దుర్గేష్ పునఃప్రారంభించారు. పేదవాని ఆకలి తీర్చేందుకు పట్టెడన్నం పెట్టాలనే ఆలోచనతోనే అన్నా క్యాంటీన్ ప్రారంభించినట్లు మంత్రి దుర్గేష్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలిగేలా అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్ ని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పునఃప్రారంభించడం, అందులో పట్టణంలో కూడా అన్నా క్యాంటీన్ ని ప్రారంభించడం అనేది చాలా ఆనందం కలిగించేటువంటి అంశం. పేద ప్రజలకి పట్టెడన్నం పెట్టాలని, అన్నార్థుల్ని ఆదుకోవాలని, ఆకలితో ఉన్న వారికి ఆర్థిక భారం పడకుండా 5 సంవత్సరాల క్రితం 2014-19 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం మధ్యలో 5 సంవత్సరాల పాటు కుంటుపడినప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేద ప్రజల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది చాలా ముదావహమైనటువంటి విషయం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, పైనుంచి సహకరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, 5 రూపాయలకే ఒక క్వాలిటీతో ప్రకాశం జిల్లా చీమకుర్తిలో అన్నా క్యాంటీన్ను కలెక్టర్ తమీం అన్సారియా, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రారంభించారు. లక్షలు ఖర్చు పెట్టి ఫంక్షన్ హాళ్లలో వివాహం, ఇతర శుభకార్యాలు చేసుకునే బదులు అన్నా క్యాంటీన్లకు విరాళం ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. ఆ విరాళాల ద్వారా అన్నా క్యాంటీన్లలో పేదవారికి 3 పూటల కడుపు నిండా భోజనం అందించవచ్చని విజయ్ కుమార్ అన్నారు. సంక్షేమ కార్యక్రమంలో చాలా అద్భుతమైన సంక్షేమ కార్యక్రమం. పేదవారికి 5 రూపాయలకి మంచి భోజనం 3 సార్లు
ఉదయము, మధ్యాహ్నము, రాత్రి. ఇది చాలా మందికి ఉపయోగపడేది. బడుగు బలహీన వర్గాలకి, మరీ ముఖ్యంగా చీమకుర్తి లాంటి ప్రదేశంలో చాలా మంది వర్కర్స్ ఉన్నారు. వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడేది. పోయినసారి చాలా సక్సెస్ఫుల్ అయిన స్కీమ్ ఈ అన్నా క్యాంటీను. ఈరోజు పేద ప్రజల కోసము ఇది పునఃప్రారంభించడం ఎంతో సంతోషకరంగా ఉంది. దీంట్లో కూడా మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తారనేది మనం అందరం గమనించుకోవాలి. ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి, ఈ కార్యక్రమం ఓపెనింగ్కి కలెక్టర్ గారికి వచ్చినందుకు ఇక్కడ ఉన్న చీరాలలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ఎంపీ కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ ప్రారంభించారు. పేదలకు వారు స్వయంగా అల్పాహారం వడ్డించారు. అన్నా క్యాంటీన్ నిర్వహణ కోసం కొండయ్య యాదవ్ 54,000 రూపాయల విరాళం ప్రకటించారు. దీంతో దాతలు అప్పటికప్పుడు 5 లక్షల రూపాయల విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. పేదలు, కార్మికులు, విద్యార్థులకు అన్నా క్యాంటీన్ల వల్ల ఎంతో మేలు జరుగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్, మున్సిపల్ మార్కెట్ ప్రాంతాల్లో 2 అన్నా క్యాంటీన్లను మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, మంత్రి కొండపల్లి ప్రారంభించారు. ద్వారా భోజనం సదుపాయం ఈ రోజు నుంచి మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో క్యాంటీన్ తాలూకు సేవలు ఎంతమందికి ఉపయోగపడిందో మనందరికీ తెలిసిందే. చాలా మంది పనికొచ్చిన వాళ్ళు, స్కూల్కి వచ్చిన వాళ్ళు, కాలేజ్కి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి 5 రూపీస్ పట్టుకొని వచ్చి హ్యాపీగా భోజనం చేసి ఎంతో సంతోషంగా వెళ్ళేవారు. ఎంత సంతోషంగా వెళ్ళేవారంటే ఇది ఒక మీటింగ్ పాయింట్ కింద సరదాగా అందరు ఇక్కడ కలుసుకొని వచ్చి సరదాగా అందరూ కలిసి తిని ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఒక కమ్యూనిటీ అంటే ఆర్టీసీ కాలనీకి పక్కనే ఉండి, స్కూల్కి, కాలేజీకి దగ్గరగా ఉండి, వాళ్ళకి పనికి దగ్గరగా ఉండి సరదాగా రోజు ఇక్కడ ఒక మీటింగ్ పాయింట్లో ఉండి ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేసి చాలా నిరుపేదల కడుపు నింపేందుకే ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసిందని గుంటూరు నగర కమిషనర్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్ అన్నారు. గుంటూరులో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన సందర్భంగా వారు మాట్లాడారు. అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు 5 రూపాయలకే భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పాదుపెట్టిందని ఎమ్మెల్యే గల్లా మాధవి విమర్శించారు. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. నిత్యం ప్రయాణికులతో, కార్మికులతో రద్దీగా ఉండే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నాం గత ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో, నిజంగా పేదవారు తిరిగే, కార్మికులు తిరిగే ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 5 ఏళ్లుగా వాటిని మూసేసి కొన్ని అన్నా క్యాంటీన్లు అయితే అసాంఘిక కార్యకలాపాలకు వాడుకోవడం జరిగింది. కొన్ని అయితే శిథిలావస్థలు ఇప్పటికీ ఉన్నాయి. అట్లా పాడు పెట్టడం జరిగింది వాటికి. మళ్ళీ వాటికి ఈరోజు పూర్వ వైభవం కల్పిస్తూ పేదవాడికి పట్టడం అన్నం పెట్టే అద్భుతమైన కార్యక్రమానికి మరొకసారి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎన్డీఏ కూటమి ఏర్పడగానే ముందుగా పేదవాడి గురించి ఆలోచించి అన్నా క్యాంటీన్ని పునరుద్ధరించడం కోసం చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారు. అక్షయ పాత్ర వారి ఆధ్వర్యంలో అద్భుతమైన, నాణ్యమైన హైజీనిక్ ఫుడ్ని 5 రూపాయలు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో అన్నా క్యాంటీన్ను జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ప్రారంభించారు. జగ్గయ్యపేటలో కమలా హాలు సెంటర్లో స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులతో కలిసి నెట్టెం రఘురాం, శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం అన్నా క్యాంటీన్లో తమ చేతుల మీదుగా అందరికీ టిఫిన్ వడ్డించారు. పేదలతో కలిసి రఘురాం, రాజగోపాల్ తాతయ్య టిఫిన్ చేశారు. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి, హత్య ఘటనను నిరసిస్తూ విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్య విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు వారు నిరసన ర్యాలీ చేశారు. కోవిడ్ సమయంలో వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతో మందిని కాపాడారని వైద్య విద్యార్థులు అన్నారు. వైద్యురాల్ని పాశవికంగా, అమానుషంగా బలి తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినదించారు. నిందితులకు వేసే శిక్షతో భవిష్యత్తులో ఎవ్వరూ అలాంటి పనులు చేసేందుకు భయపడేలా ఉండాలని అన్నారు. వైద్య విద్యార్థులతో పాటు వారికి సంఘీభావం ఎస్ఎఫ్ఐ విద్యార్థులు కూడా భారీ ర్యాలీలో పాల్గొన్నారు. సంచలనం సృష్టించిన కోల్కతా కేసు మీకు అందరికీ తెలిసిందే, కానీ దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. జూనియర్ డాక్టర్ మీద అత్యాచారం చేసి తర్వాత మర్డర్ చేయడం అనేది చాలా సాడ్. అసలు
దానికి ప్రొటెస్ట్గా మేము ఇప్పుడు చేస్తున్నాము. సేఫ్టీ కల్పించాలని ఒకటే కోరుకుంటున్నాము ప్రభుత్వానికి. బికాస్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అండి. మేము డ్యూటీస్ చేయడానికైనా దేనికైనా సేఫ్టీ లేకుండా సర్వీస్ చేయడం అనేది చాలా బాధాకరణము. అండ్ జూనియర్ డాక్టర్స్కి రక్షణ కల్పించాలనే కోరుకుంటున్నాము. అండ్ కోల్కతా ఇన్సిడెంట్ కూడా సిబిఐ ఎంక్వైరీ కావాలని, నిందితులను శిక్షించాలని కోరుకుంటున్నామండి. ఈ రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా కేసు మీకు అందరికీ ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైసీపీ నేత సత్యనారాయణ రెడ్డి భవనం కూల్చివేతకు వచ్చిన మున్సిపల్ అధికారులను ఆ పార్టీ నేతలు అడ్డుకున్నారు. భవనాన్ని అక్రమంగా నిర్మించినట్లు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసేందుకు వచ్చిన మున్సిపల్ కమిషనర్ అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులను నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి రాంబాబు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, వైసీపీ నేతలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే నారాయణ రెడ్డికి మున్సిపల్ కమిషనర్ తొత్తులా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. పట్టణంలోని అక్రమ కట్టడాలని తొలగిస్తే తమ కట్టడాన్ని తొలగిస్తామని వైసీపీ నేతలు వాదించారు. విచారణ పేరుతో వికారాబాద్ జిల్లా బషీరాబాద్ పోలీసులు చిత్రహింసలు పెట్టారని దళిత సంఘాల ఆధ్వర్యంలో బాధిత మహిళ తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డిని కలుసుకుంది. సదరు పోలీసులపై ఎస్ఐ రమేష్ కుమార్ పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా పోలీస్ స్టేషన్కు వచ్చే వారిపై మర్యాదగా వ్యవహరించాలి. అయితే ఓ ఎస్ఐ వల్ల బ్యాడ్ పోలీసింగ్ అంటూ విమర్శలు వస్తున్నాయన్నారాయన. బషీరాబాద్ మండలం నవల్గా యువకుడు నరేష్ గత మే నెలలో ఓ బాలికను తీసుకెళ్లిపోయాడని బాలిక తల్లిదండ్రులు నరేష్పై కిడ్నాప్ కేసుకు ఫిర్యాదు చేశారు. దీనితో పోలీస్ స్టేషన్కు పిలిపించి కొడుకు ఆచూకీ చెప్పాలని చిత్రహింసలు పెడుతున్నారని నరేష్ తల్లి కళావతి వాపోయింది. మిస్సింగ్ అయిందని ఆమె అదృష్టం వెనుక నవల్గా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి నరేష్ అనే వ్యక్తి ఉన్నాడని చెప్పి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు భాగంగా కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నాము. లోకల్ ఎస్ఐ రమేష్ గారు విచారణలో భాగంగా నరేష్ యొక్క కుటుంబ సభ్యుల్ని, తర్వాత అతని యొక్క మిత్రుల్ని, నవాసుని విచారించడం జరిగింది. అయితే నరేష్ యొక్క మొబైల్ ఫోన్ వాడేవాడనే అది ప్రస్తుతానికి స్విచ్ ఆఫ్లో ఉంది. నరేష్ యొక్క తల్లి గారిని పోలీసులను పిలిపించి విచారణ చేయడం కోసం పోలీసులు విచారించడం కోసం పిలిపించడం జరిగిందని చెప్పాడు. అయితే ఈరోజు వార్తల్లో కొన్ని అంశాలు వచ్చాయి. ఏంటంటే ఈ ఎస్ఐ గారు ఆ యొక్క మహిళని ఫిజికల్గా టార్చర్ చేశాడని, బెదిరించాడని చెప్పి వార్తలు రావడం జరిగింది. ఈ విషయంపై ఆ మహిళ కూడా మనకి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ విషయంపై నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు ముందు తెలంగాణలోని గెస్ట్ లెక్చరర్లు ఆందోళన చేపట్టారు. గెస్టు లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రం నలుమూలలా నుంచి భారీ ఎత్తున గెస్టు లెక్చరర్లు తరలిరావడంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. గెస్టు లెక్చరర్లకు వెంటనే విద్యా సంవత్సరం కొనసాగింపు రెన్యువల్ జీవో ఇవ్వాలని, మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు ఇవ్వాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. 42,000 రూపాయల వేతనంతో 12 నెలలు కొనసాగింపు తక్షణమే అమలు చేయాలన్నారు. కళాశాలలో ఏమి జరుగుతుందో తెలియనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో కనిపిస్తున్నది. ఇక్కడ ఉన్న ఇంటర్మీడియట్ అధ్యాపకులతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులకు నేను మనవి చేస్తా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నియోజకవర్గంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ దౌలతాబాద్ అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం జరుగుతున్నాయని చెప్పి నేను భావిస్తున్నా. గత సంవత్సరం కూడా రెన్యువల్ చేయకుండా దాదాపు 200 మందిని కక్ష కట్టి జోనల్ పోస్ట్ అయినప్పటికీ జిల్లా పోస్ట్ అని చెప్పి ఆ జిల్లాలో ఉంటే వేకెన్సీ ఇచ్చి, లేకపోతే వాళ్ళందరినీ కూడా బయట పడేసినటువంటి వాళ్ళలో ఇందులో చాలా మంది ఉన్నారు. వెమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారికి మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ లలిత సహస్రనామ చతుర్షోపచార పూజలను అర్చకులు చేశారు. అనుబంధ ఆలయం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి, వరలక్ష్మి అమ్మవారికి మహిళలు ఓడ్బియ్యం సమర్పించారు. కుంకుమ పూజలు నిర్వహించి వాయినాలు ఇచ్చి పుచ్చుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఇంటిల్లిపాదిని చల్లగా చూడాలని అమ్మవారిని భక్తులు వేడుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.
శ్రీరంగధామేశ్వరీం దాసీభూతమస్తదేవంతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవివద్బ్రహ్మేంద్రగంగాధరాం తాం త్రైలోక్యకుటుంబినీం సరజాం వందే ముకుందప్రియాం. ఈ శ్రావణ మాసం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధ దేవాలయమైనటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా భక్తులు తండోపతండాలుగా తరలివస్తూ అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించడం, మహిళలు వాయినాలు పంచుకోవడం, అదేవిధంగా కుంకుమ పూజలు ఇవన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ రోజున అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికి, రాజరాజేశ్వరి దేవికి, అలాగే మహిషాసురమర్దికి అందరూ కూడా మహిళలు ఓడిబియ్యాలు సమర్పిస్తారు. అంతేకాకుండా మహిళలందరూ కూడా వాయినాలు ఇచ్చుకుంటారు. ఈ వాయినాలలో పసుపు, కుంకుమ, గాజులు, అరటిపళ్ళు, తమలపాకులు, తాంబూలాలు ఇవన్నీ కూడా మనం సమర్పించుకుంటూ ఉంటాము. ఈ రెండవ శుక్రవారాన్ని వరలక్ష్మి శుక్రవారంగా ఎందుకు మనం కొలుచుకుంటా ఉంటామంటే, స్వయంగా ఆ మహాలక్ష్మి అమ్మవారే చారుమతి అనే ఒక ఆవిడకి కళలో వచ్చి ఎవరైతే పౌర్ణమికి ముందు వచ్చే రెండవ శుక్రవారాన్ని వరలక్ష్మి శుక్రవారంగా కొలుస్తారు. ఖమ్మం జిల్లాలోని పలు ఆలయాల్లో శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం రెండో శుక్రవారం వరాలు ప్రసాదించే వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు తప్పనిసరిగా ఆచరిస్తారు. సకల శుభాలు, అఖండ సౌభాగ్యాలు ప్రసాదించే వరలక్ష్మి వ్రతానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఖమ్మంలో తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు సామూహికంగా పూజల్లో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. శృంగేరి శంకరమఠం శారదా అమ్మవారి ఆలయంలో కూడా కుంకుమ పూజలు నిర్వహించారు. ఓపికగా చేస్తారు. తిరుపతి దేవస్థానం వారు కన్సల్ట్ చేశారు. దానికి మేము చాలా ఉపయోగపెట్టుకున్నాము. వెంకటేశాయ శ్రీ వైష్ణవ సంఘం తరపున తిరుపతి దేవస్థానం వారు ఇక్కడ కుంకుమ పూజ నిర్వహిస్తున్నారు. గోదాదేవి మండపం నిత్య పూజలు జరుగుతాయి, కార్యక్రమాలు కూడా జరుగుతాయి. భక్తజనం కూడా బాగా వస్తారు, మంచిగా జరుగుతుంది. ఏజెన్సీ కాలనీలో మంచిగా ఇక్కడ భక్తులు అంతా చక్క కోలాటాలు, కృష్ణాష్టమికి. వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, చారుమతి వరలక్ష్మి గురించి, లక్ష్మీదేవి గురించి పూజ చేశారు. ఆ చారుమతి యొక్క పూజ చేయటం వల్ల ఈ ధనధాన్యాలు, ఆరోగ్యాలు, సంపదలు అన్ని కలుగుతాయని, అష్టైశ్వర్యాలు వర్ధిస్తాయని చారుమతికి లక్ష్మీదేవి కలలో కల్పించి చెప్పడం వల్ల ఆ యొక్క చారుమతి యొక్క వారి యొక్క కోరిక మేరకు అందరూ కూడా వరలక్ష్మి వ్రతం నాడు. చందానగర్లో ఈ నెల 10న జరిగిన చోరీ కేసులో నిందితుడు నేహామియా అలియాస్ బ్రూస్లీని అరెస్టు చేసినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. నేహామియాపై 53 కేసులు ఉన్నాయని, 10 సార్లు జైలుకు వెళ్లాడని ఆయన వెల్లడించారు. ఇనుపరాడ్లతో తాళాలు తీయడంలో దిట్ట అయిన నేహామియా ఒకేసారి 3 ఇళ్లలో చోరీ చేయడం ప్రత్యేకత అన్నారు. నిందితుడి నుండి మొత్తం 25 లక్షల రూపాయల విలువైన 25 తులాల బంగారం, 300 గ్రాముల వెండి, 2 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వివరించారు. 3 రాష్ట్రాలకు నేహామియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అన్నారు. మరో నిందితుడు కురువ నాగేష్ను కూడా పట్టుకున్నామని, మరొకరు పరారయ్యారని చెప్పారు. ఇది వాటి జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.